శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సకలైశ్వర్య సిద్ధిని మనం చెప్పుకుంటున్నాం. సమస్తములైనటువంటి ఐశ్వర్యములు చేకూరటానికి శంకర భగవత్పాదుల వారు ఒక మార్గం చెప్పారు. ఏ ఏ ప్రయోజనాలు ఆ తల్లి వల్ల జరుగుతాయో వారు చెప్పారు. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనకరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అని చెప్పి ఆ తల్లిని స్తుతించారు శంకర భగవత్పాదుల వారు. అమ్మా, నీ పాదముల పరాగ రేణువు ఉన్నదే, అది మన అంతఃకరణలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉండేవాడికి సూర్యుని యొక్క ఉదయాన్ని సూచించేటటువంటిది. అంటే ఆ అజ్ఞానం మొత్తం తొలగించగలిగినటువంటిది. అట్లాగే జడానాం చైతన్యస్తపక మకరంద శృతిఝరీ, జడభావం కలిగినటువంటి వాళ్ళు, మందబుద్ధులైనటువంటి వాళ్ళకి చైతన్యం అనేటటువంటి కల్పవృక్షపు గుచ్ఛం, పుష్పగుచ్ఛం. కల్పవృక్షానికి అసలు ఆ వృక్షమే కల్పవృక్షం. దానికి ఒక అద్భుతమైనటువంటి పూలగుత్తి. ఆ పూలగుత్తి నుంచి స్రవించేటటువంటి తేనె, ఆ తేనె జాలు వంటిది. మందబుద్ధులకి నీ యొక్క అనుగ్రహం అటువంటిది. అట్లాగే దరిద్రాణం చింతామణి గుణనికా, దరిద్రులైనటువంటి వాళ్ళకి చింతామణి లాంటిది. చింతామణి ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కాబట్టి దారిద్ర్యం ఉన్నటువంటి వాళ్ళు సంపదలు కావాలనుకుంటే సంపదలు అలా విలసిల్లుతాయి. అటువంటిది నీ యొక్క అనుగ్రహము. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి, నీ పాదరేణువు అంత విశిష్టమైనటువంటిది. ఎట్లాంటిది అంటే జన్మజలధౌ నిమగ్నానాం, జననము మరణము అనేటటువంటి మహాసముద్రంలో కొట్టుమిట్టాడేటటువంటి వాళ్ళకి అలాంటి సముద్రము నుంచి ఉద్ధరించేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపం, ఆ వరాహమూర్తి యొక్క కోర లాంటిది. భూదేవిని ఏ విధంగా అయితే ఆ కోర మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చాడో అట్లాగే ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి మనల్ని అలా ఉద్ధరించగలిగినటువంటిది ఆ తల్లి యొక్క పాదరేణువు అని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి ఈ స్తోత్రం షట్కోణయుతమైనటువంటి త్రిశూల సహితమైన యంత్రము లిఖించాలి. అంటే 6 కోణాలు ఉండేటట్లుగా యంత్రాన్ని లిఖించి ప్రతి కోణము కూడా త్రిశూలం రేఖలు ఉండేటట్లుగా చేసి దాని మధ్యలో శ్రీం బీజాన్ని ఉంచాలి. అటువంటి యంత్రాన్ని ముందు పెట్టుకుని ఈశాన్య దిక్కుగా కూర్చుని, మనం ఈశాన్య దిక్కుకు తిరిగి ఉండాలి, మనం ముందు ఆ యంత్రం ఉండాలి. అలా పెట్టుకుని 15 రోజులు కనుక రోజు 1000 సార్లు చొప్పున జపించి ఈ శ్లోకాన్ని పఠించి తర్వాత ఈ యంత్రాన్ని కనుక ధరించేటట్లయితే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, సకల విద్యలు ప్రాప్తిస్తాయి. అలాగే 54 రోజులు చేసే విధానం కూడా ఉన్నది. 2000 చొప్పున 2000 పర్యాయాల చొప్పున రోజు ఈ శ్లోకాన్ని పఠిస్తూ 54 రోజులు కనుక చేసి దాన్ని యంత్రాన్ని ధరించేటట్లయితే, అలాగే ఈ సమయంలో నైవేద్యము మాషాపూపము పెట్టాలంటే గారెలు, మినపగారెల్ని నివేదన చెయ్యాలి. అలా కనుక ఆ తల్లిని స్తుతిస్తూ ఆమెకి పూజ చేసి మినపగారెలు నైవేద్యం పెడుతూ ఈ యంత్రాన్ని కనుక ధారణ చేసేట్లయితే సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి అని చెప్పబడ్డది. తేలికగా దరిద్రులైనటువంటి వాళ్ళని ఉద్ధరించేటటువంటి ఉపాయాన్ని భగవత్పాదుల వారు చెప్పారు. స్వస్తి.